Hello guys, welcome to my channel. 20th Feb ఎడిటోరియల్ అనాలిసిస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. దీనివల్ల మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంగ్లీష్లో గ్రామర్ అండ్ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది అండి. సరే స్టార్ట్ చేద్దాం. రోజుకి ఒక ఆర్టికల్ చేస్తూ ఉంటాం మనం. ది హిందూ నుండి తీసుకొని వచ్చాను. ఏమంటున్నాడు? కాంబాట్ మోడ్ అంటే యుద్ధానికి సిద్ధమయ్యే మోడ్. సరే కొంచెం జూమ్ చేద్దాం. BJP hides its failings by adopting an aggressive strategy. బీజేపీ తన లోపాలని ఒక కొట్లాడే స్ట్రాటజీ మీద ఆధారపడి ఉంది అంటున్నాడు. అంటే తన లోపాలని దాపెట్టుకుంటుంది. ఈ స్ట్రాటజీస్ బిల్స్ లా పరంగా గాను, ఏదైనా కొత్త విషయాలు తీసుకురావడంలో, చిచ్చులు పెట్టడంలో గాను దాని కిందికి వస్తూ ఉంటాయి. అగ్రెసివ్ మీనింగ్ తెలుసుకోవాలి మనం. అగ్రెసివ్ అనేది కొట్లాడే నేచర్. అది బోల్డ్ అని రావచ్చు, కరేజ్ అని ఉండొచ్చు. నెక్స్ట్, ది నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ in Delhi on February 17th and 18th has set the tone for the party's Lok Sabha election campaign. ఏమంటున్నాడంటే నేషనల్ కౌన్సిల్ మీటింగ్, భారతీయ జనతా బీజేపీది నేషనల్ కౌన్సిల్ మీటింగ్లో అది ఎప్పుడు జరిగిందంటే February 17th and 18th. అందులో ఏమన్నారంటే అందులో లోక్సభ ఎలక్షన్ క్యాంపెయిన్ని మాట్లాడుకున్నారు, డిస్కస్ చేసుకున్నారు బీజేపీ వాళ్ళు. Prime Minister Narendra Modi set the party a target of winning 370 seats in the Lok Sabha compared to the 303 seats that it had won in the 2019 general election. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆ పార్టీకి ఒక టార్గెట్ సెట్ చేశారు, 370 సీట్స్ ఇన్ లోక్సభ. అది దేంతో కంపేర్ చేస్తున్నామంటే 303 సీట్స్. అది ఎప్పుడు గెలిచారంటే 2019 జనరల్ ఎలక్షన్. అంటే 2019 జనరల్ ఎలక్షన్లో వచ్చిన సీట్ల కంటే 67 సీట్లు ఎక్కువ రావాలని టార్గెట్ పెట్టుకున్నారు ఈసారి. The symbolism of the number is about Article 370, which his government invalidated in fulfillment of fundamental principle of the party. ఈ 370 సీట్స్ ఏదైతే ఉందో అది ఎలా వచ్చిందంటే ఈ ఆర్టికల్ 370 తొలగించారు కదా 2019 October 31st. అప్పుడు ఆ ఆర్టికల్కి అంటారు కొంచెం గుర్తు చేసుకున్నట్టు చేస్తున్నారు. Which is government invalidated in fulfillment of the fundamental principle of the party. ది ఫాలోయింగ్ ఆఫ్ ఇక్కడ ఫాలోయింగ్ అంటే తీసేసుడు, అబ్రోగేట్ చేయడం. ది ఫాలోయింగ్ ఆఫ్ ఆర్టికల్ 370 దట్ ప్రొవైడెడ్ అండ్ నోషన్ అనేది ఏ సెట్ ఆఫ్ బిలీఫ్స్. అంటే నోషన్ అనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్, అవి నువ్వు ఫాలో అవ్వడం. ఆఫ్ అటానమీ అంటే తనకు తాను డిసిజన్స్ తీసుకోవడం. టు జమ్మూ అండ్ కాశ్మీర్ and the construction of Ram Temple in Ayodhya were two of the three issues that have propelled the BJP's rise. ఏమంటున్నాడంటే ఆర్టికల్ 370 వల్ల దేన్ని అప్రోగేట్ చేశారు? జమ్మూ కాశ్మీర్కి అటానమీని అప్రోగేట్ చేశారు. ఇంకా అయోధ్యలో రామ్ టెంపుల్ స్థాపన చేశారు. అవి రెండు ఇష్యూస్, మూడిట్లో బీజేపీని ఫ్యూయల్ చేస్తుంది. ప్రొపెల్డ్ అనేది ఎంకరేజ్ చేయడం, ప్రొపెల్డ్ అంటే ముందుకు తీసుకుపోవడం. ది బీజేపీ రైజ్ హ్యావింగ్ ఫుల్ఫిల్డ్ దెమ్ డ్యూరింగ్ హిస్ సెకండ్ టర్మ్, మిస్టర్ మోడీ హ్యాస్ స్టేక్డ్ అంటే బెట్ చేయడం.
క్లెయిమ్ అనేది ఆశించడం, లేకపోతే వేయడం, ఏదన్నా నేను దీన్ని క్లెయిమ్ చేసుకుంటున్నాను, తీసుకోవడం, ఇది నాది అని చెప్పడం. విత్ థర్డ్ విచ్ హీ సెడ్ వాస్ క్రూషియల్ ఫర్ ది కంట్రీ. ఈ టూ ఇష్యూస్ అయితే, ఒకటి ఆర్టికల్ 370, ఇంకోటి ఏమో రామ్ టెంపుల్. మూడోది ఏంటంటే అది క్రూషియల్ అంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ హీ హాజ్ రేస్డ్ ది స్టేక్స్ by setting a higher target of 370 seats and an additional 370 votes in every polling booth. ఆయనకి 370 సీట్సే కాకుండా లోక్సభలో ఇంకా ప్రతి పోలింగ్ బూత్స్ ఉంటాయి కదా, అందులో అడిషనల్ 370 ఓట్స్ పడాలని అనుకుంటున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే పార్టీకి వచ్చే ఓట్స్ 50% కంటే ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. మిస్టర్ మోడీ has also told the party leaders that only the symbol and not the candidates mattered. ఇంకా మోడీ గారు ఏమంటున్నారంటే పార్టీ లీడర్స్కి పార్టీ యొక్క సింబల్ ఇంపార్టెంట్, పార్టీ తరపున ఎవరు నిలబడుతున్నారో వాళ్ళది అసలుకి అంత లేదు, ఉండకూడదు అంటున్నాడు. పార్టీ సింబలే ఇంపార్టెంట్, పార్టీయే ఇంపార్టెంట్ అంటున్నాడు. Many of the sitting members of parliament of the BJP are expected to make the way for new candidates. ఇంకా ఏమంటున్నాడంటే, ఇప్పుడు బీజేపీ తరఫున ఎవరైతే ఎంపీస్ ఎలక్ట్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్లో నిలబడరు అనుకుంటున్నారు. ఎందుకు? కొత్త ప్రజలకి, కొత్త కార్యకర్తలకి ఏమంటారు, ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు. ది పెరిఫెరాలిటీ అంటే అందుబాటులో ఉన్న వస్తువు కానీ ఏదైనా. పెరిఫెరాలిటీ ఆఫ్ ఇండివిజువల్ క్యాండిడేట్స్ ఆఫ్ ది బీజేపీ ఈజ్ ఆల్సో లింక్డ్ టు ది సెంట్రాలిటీ ఆఫ్ మిస్టర్ మోడీ. ఇక్కడ అనుకుంటా ఇది. ఇన్ ది ఎలక్షన్ విచ్ వాస్ క్లియర్ ఎట్ ది కాంక్లేవ్ అంటే ఒక మీటింగ్ అనేది కాంక్లేవ్ అంటారు. ఇది రోమన్ టైంలో ఉండేది కాంక్లేవ్స్. The party will also focus on converting the raft of welfare measures that it has either launched or repurposed into votes. అంటే ఇప్పుడు పార్టీ వచ్చినప్పటి కాడ నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయో, ఇంకా లాంచ్ చేసేది ఏమైనా ఉందా, అవన్నీ చెప్పి ఓట్స్లనే లాగుకుందాం అనుకుంటున్నారు. అలాంగ్ సైడ్ రెవింగ్ అప్ అంటే ఎక్సైటింగ్. కొన్ని విషయాలకి మీరు ఎక్సైట్ అవుతూ ఉంటారు కదా, దాన్ని రెవింగ్ అప్ అంటారు. అలాంగ్ సైడ్ రెవింగ్ అప్ ఇట్స్ ఆర్గనైజేషనల్ ఇంజిన్. ది BJP is also seeking to expand its footprints by the continuous induction of leaders from other political parties on the one hand and trying up alliances with regional parties on the other. ఏమంటున్నారంటే బీజేపీ తన లీడర్స్ని మెరుగుపరుచుకుంటూ ఇంకా ఇతర పొలిటికల్ పార్టీస్ నుండి పెద్ద వ్యక్తులని తీసుకుంటూ రీజనల్ పార్టీస్తో అలయన్సెస్ జరుపుకుంటున్నారు. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా షార్ప్ అటాక్ on the opposition on the question of corruption and dynastic succession indicated that the party will remain in offensive mode. offensive అంటే ఇందాక అగ్రెసివ్ అన్నాను చూడండి, అదే దాని సినోనిమ్ ఇది. మోడ్ ఇది రన్అప్, ఫ్రేజల్ వర్బ్ రన్అప్ అనేది టు ది జనరల్ ఎలక్షన్. అమిత్ షా గారు ఇది ఇప్పుడు అపోజిషన్ ఎవరున్నారు, మనకి కాంగ్రెస్ ఉంది బీజేపీకి. అక్కడ వాళ్ళని ఏమంటారు, వ్యతిరేకిస్తూ డైనాస్టిక్ సక్సెషన్ అని, కరప్షన్ ఈ టైంలో ఎక్కువ ఉందని ఒఫెన్సివ్ మోడ్లో మాట్లాడుతున్నారు. ఇట్స్ ఆపర్చునిస్టిక్ alliances with leaders and parties that it has accused of corruption are shrouded అంటే కవర్ చేయడం దేన్నైనా by claims of good governance and transparency. The BJP manages to pull off this feat by wrapping its
స్లౌడర్ అన్న ర్యాపింగ్ అన్న రెండు ఒకటే. Synonyms ఇవి రెండు. Claims in strong communal identity terms. A solution passed by the council hailed the Ayodhya temple as a manifestation అంటే నీకు కనిపించేది, అంటే దానికి ఇచ్చిన రూపం ఇస్తే దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. ఆఫ్ రామరాజ్య అన్ ఐడియల్ టైప్ ఆఫ్ జస్ట్ అండ్ ఫేర్ గవర్నెన్స్. ది పార్టీ ఈస్ ట్రైంగ్ టు మొబిలైజ్ హిందూ సాలిడారిటీ. సాలిడారిటీ అంటే ఏకాగ్రతము, లోన్లీగా ఉండడం, లేకపోతే దానికి సపోర్ట్ చేయడం. సాలిడారిటీ మీనింగ్ చూడాలి. సాలిడారిటీ సాలిడారిటీ యూనిటీ ఆఫ్ అగ్రిమెంట్ అంటే అందరూ కలిసి కట్టుగా ఒక యాక్షన్ తీసుకోవడం, దాన్ని సాలిడారిటీ అంటారు. అరౌండ్ ది టెంపుల్ అండ్ సైమల్టేనియస్లీ అంటే దానితో పాటు అది చేస్తుండగానే ఇది సైమల్టేనియస్లీ అంటే ప్రజెంట్ ఇట్ యాజ్ అన్ ఎంబులం అంటే సింబల్ లెక్క ఆఫ్ ఎ నాన్ సెక్టేరియన్ అంటే ఏ సెక్ట్కి చెందిన వాళ్ళు కాదు అనే నేషనల్ ఎజెండా ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్. ఇట్ ఈస్ a hard fact, but the BJP seems to manage this by keeping itself constantly in combat mode. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చేసేది బీజేపీ ఆఫెన్సివ్ మోడ్ని చూపిస్తుంది. తన ఎలక్షన్లు ఎలా నిలబ నిలబడాలనుకుంటుందో బీజేపీ పార్టీ అనేది. దీని వొకాబులరీ నేను సండే ఇస్తాను, ఈ హైలైట్ చేసిన వర్డ్స్ అన్ని. ఓకే, థ్యాంక్ యూ.